కేటీఆర్ నాయని మధ్య మాటల యుద్ధం డైలాగ్ వార్లు చూద్దాం. మరి ఎవరిని ఉరిదీయాలి? రేవంత్ రెడ్డిని కాదు. రేవంత్ రెడ్డిని చాలా చేయాలి కానీ రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత. కానీ ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అని హౌలగాన్ని. ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్ధాలు ఆడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. ఒక హౌలగాన్ని ఉరి తీయాలి నడి బజార్లో. ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్లో అశోక్ నగర్కి పోయిండు. అక్కడ పోయి డైలాగులు కొట్టిండు. ఏమన్నాడు? కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి, మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్లను చెల్లెలను రెచ్చగొట్టిండు. పాపం ఆ తమ్ముళ్ళు చెల్లెలు నమ్మిండ్రు. నమ్మి పాపం తాండాలు ఉన్నోళ్ళు తాండాలకు వచ్చిర్రు, వాళ్ళ ఇళ్ళలకు, ఊర్లు ఉన్నోళ్ళు ఊళ్ళలోకి వచ్చిండ్రు, పట్టణంలో ఉన్నోళ్ళు పట్టణంలో పోయినరు. వాళ్ళ అమ్మ అయ్య తల్లి తండ్రి అవ్వ తాత కాళ్ళు పట్టుకున్నారు. అగో మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ ఓటేయండ్రి, రాహుల్ గాంధీ చెప్తుండు అని చెప్పి వాళ్ళు నమ్మి వాళ్ళ ఇంటి వాళ్ళతో కూడా నమ్మించి ఓట్లు వేయించి పాలకుర్తి కాన్స్టిట్యున్సీలా ఏం అభివృద్ధి తక్కువ చేసిండు దయాకర్ రావు గారు. పాలకుర్తి లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా 7 సార్లు గెలిచిన కాన్స్టిట్యున్సీలో కూడా ఈ దొంగ మాటలతో 2 లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే హౌలగాడు అశోక్ నగర్కి వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈరోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు. ఎవరిని తీయాలి ఉరి? మరి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలాని మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లేదు. అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ గనికి వస్తే బిడ్డ అని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు. నువ్వు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదవా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు? నువ్వు అప్పుడు అధికారులను అట్లా తిట్టినావు. ఇప్పటికీ ఆ క్లిప్పింగ్లు చూస్తున్నావు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏమి బతుకురా మీది? మారారు అదిగా బుద్ధి సిగ్గు శరం లజ్జ ఇంకా రావట్లేదా మీకు? ఇంతమంది చేసినా కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా? సంస్కారం సభ్యత లేదు. మేము అనలేవురా బ్రోకర్లు లఫూర్ గాన్లు ఇదే మేము అన్ని తిట్టలేమా? మేము తిట్టలేకనా? అందులో పిహెచ్డీలు చేసినాం. వల్ల మేము మా దాంట్లో అంతమంది ఉన్నారు పిహెచ్డీలు చేసిన వాళ్ళు. మేము తిట్టుడు మొదలు పెడితే బిడ్డ మీరు ఆత్మహత్యలు చేసుకోవాలి, మీ బతుకులు కానీ మీ ఏంటి చెప్తే మరి నోరు వెళ్తే ఈడో లఫుడు కానీ 10 మందిని పెట్టుకున్నావు. ఇక్కడ ఒక్కడని ఆయమని ఉన్నాడు. అలా పొద్దుగా లేస్తే తిట్టుకుంటూ ఇది చేసుకుంటూ దేశ దిమ్మరుగా. అసలు దేశ దిమ్మరుగా నీకు తేడా ఏమన్నా చెప్పు అసలు. ఇంకోసారి బిడ్డ నువ్వు నోరెక్కనన్నా జారినట్టు రాహుల్ గాంధీ గారు కానీ కుటుంబం కానీ నీకు అంతరేషం సిగ్గుసరం ఉన్నవైతే నువ్వు ఇంటికి పోయి కాలు ఎందుకు ముట్టుకున్నారో మీరు మీ అయ్య మీరు అందరికీ కుటుంబం పోయి కాలు ముక్కలే. అసలు నిజంగా కూడా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దయ వలన ఇవాళ మీరు బయట తిరుగుతారు. ఇంకా